నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యాక ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారికి పిచ్చెక్కింది. ఆ పిచ్చిలో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లా. ఎందుకంటే దశాబ్ద కాలంగా వెలుగొండ ప్రాజెక్ట్ని ఒక బూచిగా చూపించి అక్కడ రాజకీయ లబ్ధి పొందుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడంతో ఇప్పుడు వైసీపీలో ముఖ్యంగా ఆయన సీట్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఆయన ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే, అసెంబ్లీకి వెళ్ళాలంటే కూడా భయపడుతుంటాడు. అలాంటి ఆయనకి మైక్ ఇస్తే ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలుకుతున్నాడు, మామూలుగా లేదు. ఆయన చంద్రబాబు నాయుడికే సవాల్ చేస్తున్నాడు. ఆయన ఎంతటి మేధావంటే గతంలో అమరావతిలో భూగర్భాన కరెంట్ లైన్స్ వేస్తారంటే పట్టుకుంటే షాక్ కొట్టదా అన్నాడు. అసలు మామూలు గెలిచిన 11లో ఒక మంచి జాతి రత్నం అయిన. అంతేకాకుండా పేదవాళ్ళకు పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ గురించి కూడా అది పేదవాళ్ళు తినే అన్నం ముష్టి కింద పోల్చినటువంటి ఒక గొప్ప ఘనాపాధ్యుడైన. సరే, ఇక వైసీపీ వాళ్ళకి హద్దు పద్దు ఏముంది, నోటికి ఏది పడితే అది మాట్లాడతారు. సో తాజాగా ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూసి ఆ వీడియోకి మనం మామూలుగా కాదు ఒక రేంజ్లో కౌంటర్ ఉంటుంది. సో మీరందరూ కూడా వీడియోని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి మనోడు. నిజమైనటువంటి ఓటుతో ఎలక్షన్ జరిగితే చిత్తుగా నిజంగా ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడు గెలవడు. ముందు ఒకసారి ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడదాం. ఇది మామూలుగా కాంగ్రెస్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గం. సరే, 2014 నుంచి కానీ పరిగణలో తీసుకుంటే ఈ కాన్స్టిట్యూషన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక్కసారి కూడా, అంటే 2 సార్లు ఎవరు పోటీ చేయలే. ప్రతిసారి టికెట్ మారుస్తూనే వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థిని చూసి పోటీ చేయరు, జగన్మోహన్ రెడ్డిని చూసి గెలిపిస్తారనేటువంటి నమ్మకం ఇది. ఈ లెక్క ప్రకారం 2029లో ఈ సింగిల్ టైం గెలిచినటువంటి మన సింగిల్ టీ గాడు 2029లో పోటీ చేయడు. ఎందుకంటే అక్కడ పోటీ చేస్తాడు, ఇంకొక ఎక్కడన్నా పోటీ చేస్తాడు. అసలు టికెట్ ఇస్తాడో ఇవ్వడో నాకు తెలియదు. ఎందుకంటే వైసీపీ ఎర్రగొండపాలెంలో ఒకసారి కంటెస్టింగ్ చేసిన అభ్యర్థికి మళ్ళీ ఇంకోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వాల. సో ఈ లెక్క ప్రకారం మన తాడిపత్రి చంద్రశేఖర్ కూడా ఒకసారే గెలిచాడు. ఇంకా నెక్స్ట్ సీట్ ఇస్తారో కూడా గ్యారంటీ లేదు. ఇక నేనేమన్నానంటే, నేను చెప్తున్నా, అయా బుజ్జా, నువ్వు డాయర్లు వేసుకుంటున్నావు, వేసుకొని వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983 ముందు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కుప్పం నియోజకవర్గంలో మీరు మీ తాత అంటే రాజారెడ్డి, మీ అయ్య అంటే రాజశేఖర్ రెడ్డి, మీ జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత, వాళ్ళ అయ్య, వాళ్ళందరూ కలిసి కూడా కుప్పంలో ఓడిపుచ్చాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. మొన్న మీకు అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో మీరు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. అయినా కూడా కుప్పం ప్రజలు వచ్చి అవతలకు పోండి అని చెప్పేసి కుప్పంలో మళ్ళీ బాబు గారిని గెలిపించారు. కాబట్టి ఆయన స్టామినా, పవరు అలా ఉంటుంది. ఏదేదో మనం ఉత్తర కుమారుని ప్రగల్భాలు ఏదో ఆ పులివెందుల్లో కానీ ఒక సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని బూతుల్లోకి మిగతా వాళ్ళ ఓట్లు వినియోగించుకోకుండా మీరు అలజడులు సృష్టించి, అల్లర్లు సృష్టించి అక్కడ గెలిచినట్టు మిగిలిన అన్ని నియోజకవర్గాలలో అంతమంది నాయకులు. ఎందుకంటే కుప్పం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అక్కడ ఎవరు లేరు. కాబట్టి నేనేమన్నానంటే, నీకు ఎట్లాగో సబ్జెక్ట్ లేదు, కనీసం నియోజకవర్గాలలో జనాభా ప్రాతిపదికన ఎలా ఉందో కూడా కొంచెం అవగాహన చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఎట్లాగో అసెంబ్లీకి పోయి ప్రజల సమస్యల మీద పోరాడే దమ్ము లేదు, మాట్లాడే దమ్ము లేదు. చిన్నపిల్లాడు కానీ ఐస్ క్రీమ్ ఇస్తే కానీ స్కూల్కి పోతానన్నట్టు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి వస్తామంటారు. ఆయన ప్రతిపక్ష హోదా వచ్చేది లేదు, మీరు అసెంబ్లీకి వెళ్ళేది లేదు. ఏదో సస్పెన్షన్ అవ్వకుండా ఉండడానికి ముక్కుబడిగా పట్టుమని 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు హాజరై బయటకు వచ్చే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే, మన స్థాయి ఇది, మన లెవెల్ ఇది. మన స్థాయికి తగ్గట్టు మనం మాట్లాడాలి, మనకు లెవెల్ తగ్గట్టు మనం మాట్లాడాలి. మనం ఏదో పెద్ద ఊహించేసుకొని మనల్ని మించిన వాళ్ళు లేరు, మనమే పెద్ద పోటుగాళ్ళం అనేటట్టు ఎందుకు ఈ ఉత్తర కుమార్ని ప్రగల్భాలు దేనికి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నానంటే, ఈసారి మొన్నంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వే కావచ్చు, లేకపోతే వెలుగొండ ప్రాజెక్టు ఒక డమ్మీ ఓపెనింగ్ చేశారు కదా, దాన్ని బేస్ చేసుకొని మనం గెలిపించి ఉంటారు. ఈసారి వెలుగొండ ప్రాజెక్టు రియల్గా చంద్రబాబు నాయుడు ఓపెన్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ ఈసారి ఖచ్చితంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, నీకు నాలెడ్జీ లేదు, ప్రజల సమస్యల మీద పోరాడే అవగాహన లేదు, అసెంబ్లీకి వెళ్ళి కనీసం మీ నియోజకవర్గం యొక్క వాయిస్ వినిపించే దమ్ము లేదు.
నువ్వు కూడా మైకి తీసుకుంటే అసలు ఇంకా చంద్రబాబు నాయుడిని మించి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని మించి మాట్లాడుతున్నావు. ఫస్ట్ టైం గెలిచినటువంటి సింగిల్ టీ గాడివి నువ్వు. నెక్స్ట్ టైం నీకు టికెట్ ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తాడిపత్రి చంద్రశేఖర్ గారు, మీ స్థాయికి తగ్గట్టు, మీ స్థాయికి నేను చెప్తున్న తెలుగుదేశం పార్టీలో ఒక కార్పొరేషన్ డైరెక్టరు, లేకపోతే ఒక ఏదైనా ఒక మున్సిపాలిటీలో కౌన్సిలరు నీ స్థాయికి, అది నీ స్థాయి. నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారిని ఢీ కొట్టి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. కాబట్టి అది అవగాహన చేసుకోవాలి. మన స్థాయి ఏంటి, మన కెపాసిటీ ఏంటి అని అవగాహన చేసుకోవాలి. 1983 తర్వాత 94 తర్వాత ఆయన అనేక మున్సిపాలిటీ ఎన్నికలు ఎన్నుకున్నాడు, లోకల్ స్థానిక ఎలక్షన్స్ ఎన్నుకున్నాడు. అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నారు. మీలాగా నామినేషన్లు ఇస్తే వాళ్ళ ఇళ్ళ మీదకు పోలీసులు పంపించడం, గంజాయి కేసులు పెడతామని బెదిరించడం, ఆడవాళ్ళ జాకెట్లో నామినేషన్ పత్రాలు ఉంటే చించేయటం, ఇలాగ లుచ్చా పనులు అంటారు వాటిని. ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే ఇంకా సెన్సార్ ప్రాబ్లం వస్తుంది. మీకు తెలుసుగా ఆ పనులు అంటారు. అలాంటి పనులు చేసి మేము గెలవలేదు, అలాంటి గెలిచాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచాం. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు దమ్ముగా నువ్వు తెలుసుకోవాల్సింది. రేపు ఎర్రగొండాయపాలెంలో నువ్వు మున్సిపాలిటీ, అదే నీకున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏ రకంగా పర్ఫార్మెన్స్ చేయగలుగుతావు, ఏ విధంగా నెగ్గుకు రాగలుగుతాం, దాని గురించి ఆలోచన చేసుకో. అంతేగాని మేమే పెద్ద పోటుగాళ్ళం, మేమే పెద్ద మగోళ్ళం, 2014లో ఈవీఎంలే, 2019లో ఈవీఎంలే, 24లో ఈవీఎంలే. 19లో మీరు గెలిస్తే జబ్బలు తడుచుకొని తొడలు కొట్టుకొని, 24లో ఓడిపోతే మేం కాదు ఓడిపోయింది, ఈవీఎంలు ఓడిచ్చాయి. ఈ చాతగాని మాటలు, మింగలేని మంగళవారం మాటలు ఎందుకు మాట్లాడటం? ఇలా ఎర్రగొండాయపాలెంలో చాలా మంది అంటున్నారు, అదే అనవసరంగా వేసారు ఓటు, మన ఓటు ఇంత హాఫ్ నాలెడ్జీ గాడికి వేసాము, కనీసం ఏదో తూవేదో తెలియనటువంటి వాడికి వేసాము అని చెప్పేసి మాట్లాడుతుంది. ఎందుకంటే 3 రోజుల టైం చూస్తున్నారు ఎర్రగొండాయపాలెంలో కానీ ఆ చుట్టుపక్కల ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్యాకేజ్ డబ్బులు చెల్లించడంతో పాటు కట్ ఆఫ్ డేట్ని పెంచి కూడా ఈరోజు కొత్తగా ఉన్నటువంటి 18 సంవత్సరాలు లేని వాళ్ళకి కూడా 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు. ఇంకా మరి ఇంకేంటి, మీరు వెలుగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేయాల, అసలు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండానే డమ్మీగా ఓపెన్ చేశారు. అట్లాగే కనీసం కట్ ఆఫ్ డేట్ను కూడా మీరు మార్చలే. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈరోజు చేంజ్ చేశారు. కాబట్టి నేను చెప్పేది, ఈ ఊరక మైక్ ఇస్తే ప్రతి వాడు నా అంతటోళ్ళు లేరు, నేను రన్నింగ్ రేస్లో పెద్ద పోటు కానీ, తోపు కానీ, మొన కానీ, మగోణ్ణి అని చెప్పి మాట్లాడతారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏంటనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోలేదు కాబట్టి మీకు మన 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడుతున్నారు అనుకో, ఈ 11లో కూడా ఏడుతుంటారు సన్నాసులు ఎవరున్నారు, సోంబేర్లు ఎవరున్నారు, పనికిరాని చవట్లు ఎవరున్నారు. ఏడితే 4కో 5కో పరిమితం అవుతారు. అందులో ఖచ్చితంగా మీరు కూడా ఉంటారు. ఎందుకంటే మన మేధస్సు అంతంత మాత్రం ఉంది, మన ఆలోచన అంతంత మాత్రం ఉంది. కాబట్టి నీ స్థాయికి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్కువ. మా కార్యకర్త వచ్చినా నిన్ను ఎదుర్కోగలుగుతాడు. కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడిని ఎదుర్కొన్నంత సీను, లేకపోతే అంత స్థాయి లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు జరిగిన ప్రతిసారి ఎలక్షన్స్ని ఓడిపోయిన ఓటమిని అంగీకరించారు. కానీ మీరు ఓటమిని అంగీకరించడానికి చేతగాక ఏదేదో మాట్లాడుతుంటారు. మీకు దమ్ముందా? గెలుపుని అనుభవించినప్పుడు ఓటమిని కూడా అంగీకరించాల్సిన బాధ్యత ఉంది, కానీ అంగీకరించరు. కాబట్టి దీన్ని బట్టే అర్థమవుతుంది మీరేంటో, మీ స్థాయి ఏంటో. కాబట్టి మీ స్థాయికి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి ఇంకోసారి మీరు మాట్లాడొద్దు. మన స్థాయి ఏంటనేది చూసుకొని మాట్లాడితే మనకు గౌరవం ఉంటుంది.